క్రైస్తలో చాలాసార్లు మనం ఇలా ఆలోచించేస్తాము, ఇలా మాట్లాడతాం కదండి. ఏమని ఆలోచించేస్తానో మాట్లాడతామంటే, చాలాసార్లు మనం మన స్థితి వైపు చూసి, మన బలహీనత వైపు చూసి, అమ్మో నేను ఆ కార్యం చేయలేను, అమ్మో నేను ఆ కార్యం పొందుకోలేను, అమ్మో నేను అనుకున్న ఆ ప్లేస్కి, నేను అనుకున్న ఆ స్థితికి నేను వెళ్ళలేను, నా స్థాయి అది కాదు, నా పరిస్థితి ఇది కాదు అని చెప్పేసి మన వైపు మనం చూసే కృంగిపోతూ ఉంటాం. అయితే భక్తుడు చెప్తున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట. అవునండి, నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలని లోకంలో బలహీనురాలైనా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్న దేవుడి వల్ల కాదా? కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కాలని ఆశ ఉంది కానీ నేను ఎక్కలేను, నాకు శక్తి చాలదయ్యా, నువ్వు నన్ను ఎక్కించు అని. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది నువ్వు సాధించలేకపోతున్నావా? నీ వల్ల కావట్లేదా? ఆ ధైర్యపడుకు, దేవుని అడుగు. నేను సాధించలేకపోతున్నాను కానీ సాధించాలని ఆశ నాకు ఉంది ప్రభా, అది సాధించుటకు నువ్వు నాకు సహాయం చేయని దేవుని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు సాధించాలనుకున్నది నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.